ఒక పక్క 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం రిసెప్ సదస్సు గప్చిప్గా హైదరాబాద్లో జరుగుతుంటే మరోపక్క ప్రజా సంఘాల ర్యాలీ నిరసనలతో హైదరాబాద్ అట్టుడికిపోయింది. భారతదేశంపై బహుళజాతి కంపెనీల ఆధిపత్యం పెంచే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వద్దని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఆర్సీఈపీ సదస్సు హైదరాబాద్ హైటెక్స్ లో ప్రారంభమైంది. 16 దేశాల ప్రతినిధులు జూలై 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నారు. ఇందులో చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, భారత్ ఉన్నాయి. అయితే ఈ ఒప్పందాలు విత్తనాలు, మందుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బహుళజాతి కంపెనీల పెత్తనం మరింత పెరుగుతుందని, భారత్ ఈ భాగస్వామ్యంలో పాలు పంచుకోవద్దని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు హైదరాబాద్లో ర్యాలీ చేపట్టాయి. అంటే సీరియస్ అంటే మొత్తంగా దేశాలు 16 దేశాలు హైదరాబాద్లో ఇవాళ నుంచి సమావేశం జరుగుతున్నాయి. చాలా విచిత్రమైందంటే మనలో ఎవరికి కూడా ఇట్లాంటి ఒక సమావేశం హైదరాబాద్లో ఉంది అనేది తెలియదు. మాకు కూడా తెలిసింది ఒక నెలన్నర క్రితమే. ఇట్లా ఒక సంప్రదింపులు జరుగుతున్నాయి, ఒప్పందం జరగబోతోంది అనేది ఇంత రహస్యంగా ఉంచవలసిన అవసరం లేదు. ఆ ఒప్పందానికి సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే ఒక ఆలోచనతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. మేము కోరేది అదే. ఇప్పుడు ఇవాళ మనకు అర్థమవుతున్న సమాచారం, అందిన సమాచారం మేరకి దిగుమతులు కనుక జరిగితే చిన్న ఉత్పత్తిదారులకు నష్టం జరుగుతుంది. ఉదాహరణకి పాలు రావచ్చు అని, పత్తి దిగుమతి కావచ్చు అని, ఇవి రెండు జరిగితే ఇతోధికంగా చిన్న రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు కదా, వాళ్ళ జీవితం ఏం కావాలి అని, జౌలి వస్త్రాల దిగుమతి, ఇట్లాంటి చాలా అంశాలు భయానకమైన పరిస్థితి రాబోతున్నదని మనకు అర్థమవుతున్నది. ఇది రెండు జరగాలి. ఒకటి, ఒప్పందాలకు సంబంధించిన సమాచారం ప్రజల ముందు పెట్టాలి. రెండోది, మనం అడిగేది ఏంటంటే ఒప్పందాలను పార్లమెంట్లో పెట్టి చర్చ చేసి పార్లమెంటు ఆమోదం చేసిన తర్వాతనే అమలు చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. मैं यही कहना चाह रहा था कि यहाँ देश भर से और दुनिया भर से तमाम जो लोक संगठन हैं, जन संघर्ष करने वाले संगठन इकट्ठे हुए हैं ये कहने के लिए कि आप हमारे बच्चों के बारे में, हमारे आने वाली पीढ़ियों के बारे में फैसला नहीं ले सकते बिना हमें बताए, बिना हमारी राय के. तो ये बंद कमरे में सीक्रेट नेगोशिएशन करना बंद कीजिए, जनता के सामने लाइए, जनता के बीच में बहस कीजिए, संसद के सामने लाइए और इस देश की जनता की एक राय होनी चाहिए इस समझौते के बारे में. नहीं तो ये समझौता हमें मंजूर नहीं है. నా పేరు ఉమాశంకరి అండి. చిత్తూరు డిస్ట్రిక్ట్లో వ్యవసాయం చేస్తున్నాము. ఇవి అన్నీ ప్రజలకు మంచిది అని చెప్తున్నారే కానీ అంత మంచిది అయితే ఎందుకు సీక్రెట్గా ఇవన్నీ చేస్తున్నారు? ఈ నెగోషియేషన్స్ అంతా బయట పెట్టండి, పబ్లిక్కి తెలుసుకోండి, పబ్లిక్ హియరింగ్స్ పెట్టండి, ప్రజల దగ్గర ఎలాంటి ఒప్పందం ఉంటే ప్రజలకి సౌకర్యం అవుతుంది అనేసి మీరు బయట చెప్పండి మాకు అనేసి మేము అడుగుతున్నాం. ఇదిలా ఉండగా ఆర్సీఈపీ అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న హైటెక్స్ నోవాటెల్ ఎదుట హెచ్ఐవి పాజిటివ్ సంఘాలు ప్లాకార్డ్స్, బ్యానర్స్తో నిరసన తెలిపాయి. 16 దేశాలు రహస్యంగా, లోపాయికారంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రజా సంఘాలు ప్రశ్నించాయి. డబ్ల్యూటీఓ ఒప్పందం కంటే ఆర్సీఈపీ ఒప్పందం ప్రమాదకరమని, ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేయవద్దని డిమాండ్ చేశాయి. నిరసన తెలుపుతున్న హెచ్ఐవి పాజిటివ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. They unnecessarily, we are doing a peaceful protest and they arrested us. We are appealing to the Indian government that we are people living with HIV and there is no reason to arrest, or we are only saying that RCEP should not be signed with the harmful provisions. We come here to resist Japan intellectual property provision because they are trying to take away our life. Especially people living with HIV/AIDS are affected. So we come to resist Japan proposal. So we want to say, Japan, drop your IP proposal in RCEP. You can threat anything but not our life. We won't allow our life to be threat. Loon Gangte from ITPC, DNP.